వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సుగాలి నృత్యంతో కాలు కదిపిన ఎంపీ కేశినేని శివనాథ్. సంక్రాంతి పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతున్న నగర వాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్. పున్నమి ఘాట్లో ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుంటున్న అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆ దిశగా వారికి అన్ని విధాలా సహకరించేలా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించడంతో పాటు ఆయా రంగాల్లో వారిలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి అంగీకరించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి వద్ద కోడిపందాల బరిలో జరిగిన ఘర్షణ వాతావరణం ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది. ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించిన ఘంటసాల ఎస్ఐ పైనే పందెపు రాయిళ్లు తిరగబడడం తీవ్రమైన విషయంగా పరిగణించబడుతుంది. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడికి యత్నించడం వల్ల పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. రెండు వర్గాల మధ్య కక్షలు పెరిగి గ్రామంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోనికి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్ గా కనిపిస్తుంది. తెలంగాణ నుంచి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు ప్రజలు వచ్చి సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నాయకత్వంలో జగ్గయ్యపేటలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా సాగాయి. జగ్గయ్యపేట పట్టణంలోని ముత్యాల రోడ్డు పాతపేట గడ్డనందు నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాల్లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, రాష్ట్ర చైర్మన్ నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మల్లెల సీతమ్మలతో కలిసి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు.
జరగాల్సిన కోరుతున్నాము. మన ఆర్యవైశ్య సంఘ నాయకులు కొత్తమాస్ రామారావు గారిని కూడా స్టేజీ అలంకరణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ చక్కగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చక్కటి సాంస్కృతిక మన యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నీ మేళవించే విధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు శ్రీరామ్ తాతయ్య గారి వారి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఆర్యవైశ్య సంఘం, అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు రఘురామ్ గారు కూడా వచ్చి దీనికి శ్రీదేవి గారు మరింత శోభ తెచ్చారు. రాఘవేంద్ర గారు, మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు అందరూ శోభ తెచ్చారు. నిజంగా చిన్నపిల్లల ప్రదర్శనలు చూస్తే కత్తిసాము ముఖ్యంగా మా కర్రసాము ముఖ్యంగా మా తాతయ్య గారిని చూస్తే ఎప్పుడో చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో కత్తిసాములో చూసినంత విధంగా ఆనందంగా ఉంది. మొన్నటిదాకా వీడియోల్లోనే చూసాం, ఇవాళ ప్రత్యక్షంగా చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈసారి మా విజయవాడ ఉత్సవంలో తప్పకుండా కర్రసాము చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సంక్రాంతి అంటేనే అందరం కూడా బంధుమిత్రులతో జరుపుకునే పండగ. చూస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా బంధుమిత్రుల దగ్గరికి ఎక్కడెక్కడ ఉన్నా వచ్చి ఇక్కడ గడిపి సంక్రాంతి వారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా 4 రోజులు వారి గ్రామానికి వెళ్ళి ఇంత బిజీ షెడ్యూల్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయ్యి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తే విధంగా ఉండబోతున్నారు. మనమందరం కూడా బంధుమిత్రులతో కలిపి ఈ సంక్రాంతి చక్కగా జరుపుకుని, ముఖ్యంగా మరీ బిజీ లైఫ్ ఉంది అందరికీ కూడా, ఎక్కడెక్కడో సిటీస్ లో ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా చక్కటి సంక్రాంతి జరుపుకోవాలి. జగ్గయ్యపేట నిజంగా చూస్తే ఈ సంక్రాంతి ఉత్సవాలు చాలా బాగున్నాయి, అన్ని చాలా బ్రహ్మాండంగా జరిపారు. తప్పకుండా ప్రతిసారి జరిగే ఉత్సవాలకు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందువల్ల డిలేగా మొదలు పెట్టారు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు అయిపోయింది. 3 రోజుల నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కూడా అయింది. దాని మీద దృష్టి పెట్టాం. తప్పకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్కి జర్నీ చేసే విధంగా నందిగాంలో కానీ, జగ్గయ్యపేట అయితే పెద్ద ఇబ్బంది లేదు, నందిగాం ప్రాంతంలో ఉంది, అటువంటి ట్రాఫిక్ ఇబ్బందుల సమస్యలు తప్పిస్తాం. ఎప్పటి నుంచో చెప్తున్నాం కాంట్రాక్టర్ ఇబ్బంది వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చి చేపించడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తాం. బెజవాడలో మళ్లీ రెచ్చిపోయిన రౌడీ షీటర్లు. కేదారేశ్వరపేట మాధురి బార్ వద్ద ఘటన. బార్లో తప్పతాగి బీర్ బాటిల్తో యువకులపై దాడి. పార్సిల్ తీసుకునేందుకు వచ్చిన మోహన్ కుమార్ అనే వ్యక్తిపై అయోధ్య నగర్ కు చెందిన రాము, సాల్మాన్ అనే వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడి ఘటనను అడ్డుకునేందుకు యత్నించిన వ్యక్తులపై సైతం రాము, సాల్మాన్ దాడి సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. అయిపోయిందా అంతేనా? అలా వచ్చి రేపు సంక్రాంతి పండుగను సొంతూళ్లలో ఆనందంగా జరుపుకున్న నగరవాసులు తిరిగి హైదరాబాద్ కు చేరుకునేందుకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 పై ఏర్పడే భారీ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యధిక వాహన రద్దీ ఉండే హైవేలలో హైదరాబాద్ విజయవాడ రహదారి ఒకటి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో 3 రోజుల వ్యవధిలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు సుమారు 3 లక్షల వాహనాలు వెళ్లనున్నట్లు అంచనా. పండుగ ముగియడంతో 2 రాష్ట్రాల ప్రజలు తిరిగి ఒకేసారి వాహనాలు హైదరాబాద్ దిశగా రావడంతో NH65 పై తీవ్ర రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం గుప్తా సెంటర్లోని షాదీఖానా
ఈద్గా ప్రాంగణం బరియల్ గ్రౌండ్ ను విజయవాడ ఎంపీ కేశినేని శివన శుక్రవారం పరిశీలించారు. మక్కా మస్జిద్ మరియు మదీనా మస్జిద్ కమిటీ ఆహ్వానం మేరకు టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో కలిసి పరిశీలనకు వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ కి ఈద్గా కమిటీ సభ్యులు కుమరిపాలెం వద్ద గల ముస్లింల బరియల్ గ్రౌండ్, మస్జిద్ ఏ మదీనా, ఈద్గా మరియు షాదీఖానా సమస్యలను కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బరియల్ గ్రౌండ్ చాలా పల్లంగా ఉండడంతో అక్కడ ఖననం చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలిచి మరింత సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కావున బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కోసం ఎర్రమట్టి పూడిక, సిమెంట్ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. గత వారం వాళ్ళందరూ వచ్చి నన్ను రమ్మంటాం, వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించడం చేయడం జరిగింది. నిజంగా మసీదు వారు సొంత డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని బరియల్ గ్రౌండ్ కానీ, షాదీఖానా కానీ, మసీదును కానీ నిర్మించుకోవడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే మసీదు కూడా నీళ్లు కారటం, అంతేకాకుండా షాదీఖానాలో కొంచెం పరిస్థితులు కూడా బాగాలేదు. కొన్ని మ్యారేజీలు జరుపుకోవడానికి కొన్ని వసతులు కల్పించాలి. బరియల్ గ్రౌండ్లో కూడా కొంచెం హైట్ లేపాలి. ఇవన్నింటినీ వాళ్ళ కమిటీ వారితో పరిశీలించి ఈ పనులన్నీ అతి త్వరలో ప్రభుత్వం తరపున కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. కమిటీ వారు ఒకటే కోరారు, కమిటీ మేము 2 మసీదుల తరపున కమిటీ ఉన్నది, ఆ కమిటీయే ఇన్ని సంవత్సరాలు మేము రన్ చేస్తున్నాం. మాకు గనక మీరు కమిటీ మాకు గనక మళ్ళీ ఇక్కడ ఒక షాదీఖానాకు ఒక కమిటీ వేస్తే ఆ డెవలప్మెంట్లో కొంత భాగం మేము కూడా చేస్తామని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ పరిస్థితులన్నింటినీ కూడా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ న్యాయం జరిగే విధంగా చేస్తాం. అంతేకాకుండా నేను నా సొంతంగా ఏం చేయాలో కూడా త్వరలో మరొకసారి 22, 23వ తారీఖు కూర్చుని కమిటీతో కూర్చుని ఏ విధంగా మొదటిగా ఏం చేయాల్సిన పనులు ఉన్నాయి అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి స్టేజ్ వైజ్గా అన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే సోదరులందరూ కూడా చాలా పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతం చూస్తే ముఖ్యంగా. తప్పకుండా వారికి ఇటువంటి అవకాశాలు, మనం ఇటువంటి సదుపాయాలు ఇస్తే వారు మరింత చక్కగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరికతో ఉన్నారు. తప్పకుండా వారికి ఈ కార్యక్రమం ద్వారా అన్ని వసతులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అందరినీ కలుపుకొని అన్ని మసూదుల్ని కలుపుకొని రావాలి. ఎందుకంటే ఇది ఒక్కళ్ళదే ఇది కాదు, అందరు కలుపుతాం. వక్ఫ్ బోర్డు చూడాలి, పరిశీలించాలి. దీంట్లో ఇవాళ నేను చూసింది ఏంటంటే అసలు ఏంటి పరిస్థితి అని చూసాం. దీంట్లో వక్ఫ్ బోర్డుకి అధికారం ఉందా లేదా, లేకపోతే ఇది ఎవరి కింద ఉంది, ఇవన్నీ పరిశీలించి వక్ఫ్ బోర్డుకి అధికారం ఉంటే వక్ఫ్ బోర్డు వారితో చేపిస్తాం, లేదు ప్రభుత్వంతో చేపిస్తాం, లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం ఇక్కడ చేయాలో ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు ఇది మొదటి రావడం జరిగింది. అన్నీ వాళ్ళు విన్నవించినవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం వసతులు ఇవ్వాలో తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ కూర్చునే టైంకి మొత్తం మెటీరియల్తో రెడీగా అయ్యి మీకే తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించుకునేందుకు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం నమూనా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరూ రామ మందిరాన్ని దర్శించి శ్రీరాముని దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. నగరంలోని పున్నమి ఘాట్ వద్ద బబ్బురి గ్రౌండ్స్ లో KS ఫన్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. భారతదేశంలో అయోధ్య రామ మందిరంకు ఎంతో విశిష్టత ఉందని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు రామ మందిరాన్ని వీక్షించేందుకు తరలి వెళతారు. అయితే ఆ నమూనాను విజయవాడ నగర ప్రజల కోసం బబ్బురి గ్రౌండ్ లో నిర్వాహకులు కార్తికేయ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రజలు అయోధ్య రామ మందిరం నమూనాను తిలకిస్తున్నారు. అయోధ్య రామ మందిరం నమూనా అద్భుతంగా ఉందని విజయవాడ నగర ప్రజలు కొనియాడుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సుగాలి నృత్యంతో కాలు కదిపిన ఎంపీ కేశినేని శివనాథ్. సంక్రాంతి పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతున్న నగర వాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్. పున్నమి ఘాట్లో ఆద్యాంతం వీక్షకులను ఆకట్టుకుంటున్న అయోధ్య రామ మందిర నమూనా ప్రదర్శన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.